సూర్యదేవర సంజీవదేవు గారు గొప్ప అంతరంగ జీవి. భావాంబర వీధిలో ఎప్పుడు విస్తృతంగా విహారించేటటువంటి ఒక గొప్ప కళాద్వైతి, గొప్ప బహుముఖ ప్రజ్ఞాశీలి. ఒక రంగం అని చెప్పలేం. అద్వితీయమైన చిత్రకారుడు, విమర్శకుడు, కవి, విశేషించి మనోవైజ్ఞానిక శాస్త్రం పైన చాలా పట్టు కలిగినటువంటి వ్యక్తి. ఆ మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని కూడా అద్భుతమైనటువంటి సరళమైనటువంటి భాషలో సామాన్యునికి అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పగలిగినటువంటి గొప్ప పండితుడు, గొప్ప ప్రతిభాశాలి. ఆయన జీవితం గురించి తెలుసుకోవటం యువతరానికి ఎంతైనా అవసరం. ఎందుకంటే ఒక మనిషి అంతరంగ జీవిగా రసజగత్తులో విహరిస్తూ బాహ్య ప్రకృతితో, బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధం కోల్పోకుండా స్నేహితులతో ముచ్చటిస్తూ, లేఖలు రాస్తూ, మనందరితో చర్చిస్తూ కూడా ఎప్పుడూ అంతరంగ మదనం కలిగినటువంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప తాత్వికుడు, కళాతాత్వికుడు, కళాద్వైతి సూర్యదేవర సంజీవదేవు గారు. అయితే సూర్యదేవర సంజీవదేవు గారి విశేషమైనటువంటి వ్యక్తిత్వాన్ని విపులీకరించటం చాలా కష్టమైనటువంటి. ఎందుకంటే అనేక రంగాలలో, అనేక విషయాల్లో ఆయనకి ప్రజ్ఞా పాఠవం ఉన్నాయి. అయితే ఎక్కువగా ఆయన కళలు, ఆ కళల గురించి ఆయన వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలు, సాహిత్యం గురించి, కవితా వస్తువు గురించి, కవితా సంవిధానం గురించి, చిత్రకళా రీతుల గురించి, ఆ శిల్పం గురించి, శిల్పతత్వం గురించి ఎన్నో రచనల్లో ఆయన విశదీకరించారు. అయితే ఆయనకి వైరుధ్యాలకు దూరమైనటువంటి రసజగత్తు ఆయనకు నిత్యాన్వేషణమైనటువంటి ఒక వస్తువు. అందుకే ఆయన రచనలు కల్లోల సమాజానికి పూర్తిగా దూరంగా ఉంటాయి. ప్రతి నిమిషం హృదయాన్ని ఆనందంగా ఉంచుకోవాలనే తత్వం సంజీవదేవులో ప్రయత్నపూర్వకంగా మనకు కనిపించేది. అదృష్టవశాత్తు 1981 నుంచి 86 వరకు గుడివాడలో నేను పనిచేసేటప్పుడు అనేక సార్లు ఆయన్ని కలిసి ఆయనతో ముచ్చటించేటటువంటి అవకాశం నాకు ఎర్నేని వెంకటేశ్వరరావు గారు ఏఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారింట్లో, ఎస్ఎస్ లక్ష్మి గారింట్లో నాకు లభించింది. అది ఒక గొప్ప మధురానుభూతి. జీవితంలో ఒక గొప్ప నాకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక స్మృతి పదం. అయితే సంజీవదేవు గారు బాధ కంటే ఆనందాన్ని ఎక్కువగా కలగజేసేలాగా శరీరాన్ని తయారు చేసుకోవటం మానవ జీవితపు ప్రథమ అవసరం మాత్రమని ఎప్పుడూ చెప్పేవారు. అది ప్రధాన అవసరం అంటారు ఆయన. చాలా సందర్భాల్లో ఆయన ఒక వ్యక్తిని మనసారా గాఢంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి చనిపోతే విపరీతమైన దుఃఖం కలిగే మాట వాస్తవమే. అయినా ఏమి దుఃఖం కలిగితే దుఃఖించవచ్చు. తాను ప్రేమించిన వ్యక్తి జీవించి ఉండగా ఆనందం పొందిన ప్రేమ హృదయం నేడు ఆ వ్యక్తి లేనప్పుడు దుఃఖం అనుభవించటం బాధగా ఎందుకు ఉండాలి? ఆనాడు సంయోగంలో ఆనందాన్ని అనుభవించిన హృదయంలో వియోగంలో దుఃఖాన్ని మధురంగా అనుభవించగలగాలి. ఇది గొప్ప తాత్వికమైనటువంటి చింతన, తాత్విక దృక్పథం జీవితానికి. ఎంత చక్కగా అన్నారో చూడండి. ఆనాడు సంయోగంలో ఆనందాన్ని అనుభవించిన హృదయంతోనే వియోగంలో దుఃఖాన్ని కూడా మధురంగా అనుభవించగలగాలంటాడు. ఈ దుఃఖం కూడా ఆనందంగానే తట్టాలి, కానీ బాధగా తట్టకూడదు. ఆనంద బాష్పాలకు దుఃఖ బాష్పాలకు భేదం ఉండకూడదు అనేటటువంటిది సంజీవదేవు గారి ఒక తాత్విక సిద్ధాంతం. అది చాలా అద్భుతమైనటువంటిది. సంజీవదేవులో ఎప్పుడు మనకి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు సంజీవ్, రెండో వారు దేవ్. ఈ సంజీవ్ ప్రతిక్షణం జీవిస్తూ ఉంటాడు. దేవ్ ప్రతిక్షణం లోపల ప్రకాశిస్తూ ఆలోచిస్తూనే ఉంటాడు. మనతో మాట్లాడుతూనే ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేటటువంటి చాలా మేధావి ఆయన సంజీవదేవ్ గారు. అంటే ప్రతి క్షణం, ప్రతి సన్నివేశంతో, బహిరంగమైన ఘటనలో పాల్గొంటూనే అదే క్షణం లోపలి ఆలోచన ధార కొనసాగుతూ ఉంటుంది. అలా జరగటం విశేషించి చాలా కొద్దిమంది మాత్రమే సాధ్యం. చాలా సాధ్యం ఎప్పుడు అంటే
ఎంతో కృషి ఆయన చేసి ఉండకపోతే ఒకే ఆ విధంగా జీవితం గడపటం చాలా కష్టమయమైనటువంటిది. సామాజిక జీవితానికి వ్యక్తిగత జీవితానికి ఒక విధమైన సంధి కూర్చుకున్నాను అని ఆయన అంటాడు. అటువంటి మిత్రులతో సరదాగా బహిరంగ జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా ఆయన అంతరంగిక జీవితంలో ఇంకోవైపు జీవిస్తూనే ఉండేవారు. ఎటువంటి బహిరంగ జీవిత పరిస్థితుల్లో కూడా వ్యక్తిగత జీవితం నుంచి వేరయ్యేవాళ్ళు కారు. ఇది ఒక నిత్య అంతర్ముఖుని నిజమైన లక్షణం. సంజీవ్ దేవ్ ఆ అంతర్ముఖత్వాన్ని తన ఆనంద సిద్ధాంతానికి అనుగుణంగా వినియోగించుకున్నారు. బయట ప్రపంచం అంతా కూడా ఆనందం ఇవ్వజాలని సమయంలో అంతర్జగత్తులోకి చూసుకొని ఆనందించటం అంతర్జగత్తునెప్పుడు మోసగించదు. ఆనందం ఇవ్వకుండా అనే మాటల్లో పై సత్యం ధ్రువపడుతుంది. ఆనందం ఇవ్వకుండా ఉన్నటువంటి క్షణం లేదు ఆయన జీవితంలో. ప్రతిదీ ఆనందాన్ని, ప్రతి వస్తువులో నుంచి, ప్రతి సంభాషణలో నుంచి, ప్రతి ముచ్చటలో నుంచి, ప్రతి కార్యక్రమంలో నుంచి ఆనందాన్ని ఆస్వాదించేటటువంటి అద్భుత ప్రక్రియల సంపుటి సంజీవ్ దేవ్ గారి మనో వైచిత్రి. దాన్ని ఎంతైనా మనం చెప్పుకోలేం, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చెప్తాను. ఆయన చిత్రకారుడు, కవి, మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు, విమర్శ స్వరూపం ఎరిగినటువంటి వాడు. ఎన్నో విషయాలలో, ఎన్నో భాషలలో కూడా దిట్ట. అదే సంజీవ్ దేవ్ ఒక కవిగా తన భావాల్ని పదలాలిత్యం దగ్గరకు వస్తే కవులకు విమర్శకుల మధ్య జరిగే చర్చల్లో ఏ అంగీకారం ఉన్నా లేకపోయినా రెండింటి సమపాళ్ల కలయిక సంజీవ్ దేవ్ గారి కవిత్వం. డ్రైడన్ అంటాడు, ప్రకృతి ప్రతిబింబమే కవిత్వం అన్నాడు. కవిత్వం ప్రకృతిని అనుకరిస్తుంది అనే భావంలో సంజీవ్ దేవ్ శీత సంధ్య అనేటటువంటి ఒక కవిత అద్భుతంగా నన్ను ఆకర్షించినటువంటి కవిత. ఆయన అంటారు, దూరంలోని కొండలు, దగ్గరలోని కోనలు, మధ్యలోని చెట్లు కదలవు మెదలవు. ప్రకృతి ప్రశాంతి ఘనీభవించిన శీత సంధ్యలో, లేత మంచులో, పడమటి గగనపు రక్తకాంతిలో ప్రాదుర్భవించిన సాంధ్యతార ఆలోకించను. సమాధి మీది సంధ్యాదీపాన్ని కదలిక లేని సాంధ్యతార ప్రతిబింబించను. నర్తనశీల దీప శిఖంలో అనంతాలైన దిగంతాలలో ఎగిరే పిట్టలు, ఎగరని చెట్టులలో, కట్టిన గూడులలో వణుకుట మాని విశ్రమించినవి. వెచ్చగా నులివెచ్చగా పొయ్యిల నుండి లేచే పొగలు ఆకాశానికి ఎగురుతూ అస్పష్ట నీలాభను సృష్టిస్తూ అభ్రభ్రమను కల్పిస్తూ పొగమంచు పొరలగుండా ఛాయారూపాల్లో స్వప్న దృశ్యాన్ని నిర్మిస్తాయి. చీకటి ముదురుతుంటే దృశ్య జగత్తులో లేవు రంగులు, లేవు రూపాలు, ఉన్నదల్లా చలి, చల్లని చలి, చల్లని చలి. చర్మాన్ని తాకుతూ, ఎముకల్ని కొరుకుతూ, గుండెల్ని పిండుతూ, ప్రాణాన్ని తింటూ బ్రతికే మొండి చలి బండచలి. మూర్తీభూత నిశ్శబ్దత ముదిరి గానమై, సాంధ్య గీతమై, శీత సంగీతమై, చెవికి వినిపించని చైతన్య రాగమై శీత సంధ్యను నింపెను అనాహత నాదంతో, ఆనంద కాంతితో, అనుపమ శాంతితో, పున్నాగపు లేత సుగంధం. ఈ కవితలో మనకి ఎన్ని కనిపిస్తాయో, ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయో, ఎంత చిత్రలేఖకుడు రాసిన కవిత మాధుర్యం ఎలా ఉంటుందో తెలుస్తుంది. మరికొన్ని చరణాలు వినిపిస్తాను. పారిజాతపు ప్రౌఢ సుగంధం దిక్కులన్నిటినీ దివ్యమొనర్చను, ముక్కులన్నిటినీ ముగ్ధుల చేసెను, ప్రాణస్పందనకు పరవశమిచ్చను. ముందు చెట్లు స్ఫుటంగాను, మధ్య చెట్లు అస్ఫుటంగాను, వెనుక చెట్లు అదృశ్యంగాను చేసి వేసిన శీత సంధ్యలోని ఆవిరి మంచు ప్రకృతికి లోకోత్తర శోభను చేకూర్చింది. ఎంత అద్భుతమైన కవిత, ఎంత భావభరితమైనటువంటిది.
ఒకసారి చదివితే చాలు మనిషిని ఉత్తేజకరంగా తీసుకెళ్ళేటటువంటి, ఇంకొక లోకానికి తీసుకెళ్ళేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కవిత. అలాగే ఆయన ఎన్నో లేఖలు రాశారు. ఆ లేఖల్లో అద్భుతమైనటువంటి విషయాలు, జీవితం గురించి, తాత్వికత గురించి చాలా మామూలు భాషలో, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పారు. లైఫ్ ఈజ్ లైట్, లైఫ్ ఈజ్ డిలైట్, లైఫ్ ఈజ్ లైఫ్. మరొకసారి చదువుతాను. లైఫ్ ఈజ్ లైట్, లైఫ్ ఈజ్ డిలైట్, లైఫ్ ఈజ్ లైఫ్. కేవలం కవితా వాక్యాలు కావు. ఒక వస్తువు మార్పు చెందింది అంటే అందులో ధర్మ పరిణామం, అవస్థా పరిణామం, లక్షణ పరిణామం జరుగుతుంది. జీవితంలో కూడా అంతే. లైట్లోకి, డిలైట్లోకి లైఫ్ను మార్చుకునే బదులు లైట్ను, డిలైట్ను మార్చుకోవటం సముచితం. ఎంత భావభరితమైనటువంటిది, జీవన శిల్పానికి ఉపయుక్తమైనటువంటి కవిత. లైఫ్ ఈజ్ incessant song of joy of the sun, which echoed in Krishna's flute in the form of cosmic music, whose rhythm has made its manifestation in the spiritual dance of Shiva. తానొక కళాజీవి కాబట్టే సంజీవదేవి గారు అంటాడు, తన పనిముట్లు తన కళారాధనకు లభ్యం కాకపోయినా సామర్థ్యం, దీక్ష ఉంటే కార్యం సానుకూలంగా చేయవచ్చు. సిద్ధిర్భవతి సత్యే నాణ్యోపకరణే. ఇవి ఆయనకి ఇష్టమైనటువంటి మాటలు. విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న రోజుల్లో మానవుడు రాతిని, రెప్పను, చెట్టును, పుట్టను, కాకిని, కొంగను, కోతిని అర్థం చేసుకున్నాడే కానీ సాటి మానవుణ్ణి తోటి మానవుడిగా అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆయన ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ గౌతమ బుద్ధుడు బోధించిన ఆర్య అష్టాంగ మార్గం సంజీవదేవుని చాలా ప్రభావితం చేసింది. అందుకే ప్రతివారు సంయక్చరిత, సంయక్శీలము, సంయక్శ్రద్ధ కావాలని అభిలాష మిత్రులు ఎంతోమందికి ఆయన లేఖల్లో దీని గురించి విస్తరంగా వ్రాశారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఆత్మిక కలాపం, ఈ మాట ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పదం. ఆత్మిక కలాపం అంటే ఆయనకి చాలా ఇష్టం. మహాజ్ఞాని ఆత్మరతి చేస్తారని శాస్త్రాలు చెప్తాయి. కళారతి ఈయన రెండో అభ్యాసం, సాహిత్య కలాపం మూడో అభ్యాసం. ఇవన్నీ అనంతమైన ఆనందాన్ని ఇస్తాయని ఆయన భావన. వీటిలోకి దిగని వారికి ఆనందం అంటుకోదంటాడు. జిగురు దాన్ని బంధించలేదు కదా. ఆధ్యాత్మిక జీవనం అంటే ఆయనకి ఇష్టం. అయితే ఆయన నిర్వచనం దానికి మరో రకంగా ఉన్నది. శరీరంలో ఉంటూ, శరీరంతో జీవిస్తూ, శరీరం బయట జీవించాలి. అది నిజమైన ఆధ్యాత్మిక జీవనం. మళ్ళీ చెప్తాను. శరీరంలో ఉంటూ, శరీరంతో జీవిస్తూ, శరీరం బయట జీవించాలి. అది నిజమైన ఆధ్యాత్మిక జీవనం. దేహంలో ఉంటూ విదేహిగా ఉండాలి. ఇది జీవన్ముక్తావస్థ. ఇదే బ్రహ్మ నిర్వాణం. ఇదే స్థితి ప్రజ్ఞావస్థగా భగవద్గీత వర్ణిస్తుంది. ఇది ఆయన తాలూకా తాత్విక సిద్ధాంతాన్ని, ఆయన జీవన సిద్ధాంతాన్ని మనకి చెప్తుంది. అయితే వీటన్నిటికన్నా సంజీవదేవ్ గొప్ప మనోవైజ్ఞానికుడు. ఆయన మనోవిజ్ఞానం బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మామూలుగా కాదు. ఒక ఆచార్యులు కన్నా ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి. ఎంతోమందిని ఎన్నో విశ్లేషణల్లో, ఎన్నో సంభాషణలో, ఎన్నో బైటక్స్లో ఆయన మిత్రులతో చర్చించినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఈ మనోవైజ్ఞానికం గురించి చెప్పేవాడు. ఆయన దృష్టిలో మనోవైజ్ఞానిక శాస్త్రం మనిషి తత్వాన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తుంది. దాని ఆధారంగా మానవ స్వభావాన్ని సూత్రీకరించడంతో పాటు జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు కొన్ని మార్గదర్శకమైన ప్రతిపాదనలు చేస్తుంది, పద్ధతుల్ని, ప్రక్రియల్ని రూపొందిస్తుంది అన్నాడు. డాక్టర్ సంజీవదేవ్ శాస్త్రవేత్త కాదు, రచయిత, కళాకారుడు. సాహిత్యం, కళలు మానవుడికి అనుభవానికి ప్రతీకలు. విజ్ఞానానికి అవి సైతం ఒక రూపాన్ని ఇస్తాయి. అయితే ఆ రూపం
వైజ్ఞానిక పద్ధతి సైంటిఫిక్ మెథడ్ అనే చట్రంలో ఇమడకపోవచ్చు. ఉదాహరణకి షేక్స్పియర్, డాస్టోవ్స్కీల సాహిత్య ప్రక్రియలో మానవ స్వభావాన్ని గురించిన వర్ణనలు, వివరణలు ఏ మనోవైజ్ఞాన శాస్త్ర గ్రంథానికి తీసిపోతాయి అని ప్రశ్నించాడు. అంటే ఒక రచయిత తన అంతర్ముఖంగా మానవ జీవితాన్ని విశ్లేషించి మనుషుల ప్రవర్తన రీతులను విశ్లేషించటంలో ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కూడా తక్కువ కాదు అన్నటువంటి భావాన్ని ఎన్నోసార్లు ఆయన దాన్ని వ్యక్తపరిచారు. ఆయన దృష్టిలో మనోవిజ్ఞానం శరీర విజ్ఞానంతో ముడిపడి ఉంది. అయినా మనసు అంటే కేవలం మెదడు కాదు. మెదడును ఆధారంగా చేసుకుని ఉన్న భౌతికం కానీ ఒక స్వతంత్ర సత్తా. మనోవిజ్ఞానం ద్వారా మనిషి గురించి, తన గురించి తాను తెలుసుకోగలుగుతాడు, జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాడు, ఇతరులను సైతం అర్థం చేసుకోగలుగుతాడు. మనిషి తనలోని దానవత్వాన్ని అధిగమించి మనిషిగా, మహామానవుడుగా ఎదగడానికి మనస్తత్వ శాస్త్రం పరిజ్ఞానం అవసరం. మరొకసారి చెప్తాను. జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, ఇతరులను అర్థం చేసుకోవటానికి, మనిషి తనలోని దానవత్వాన్ని అధిగమించి మనిషిగా, మహామానవుడిగా ఎదగడానికి మనస్తత్వ శాస్త్రం అద్భుతమైనటువంటి ఉపకరణం. ఇది ఆయన గొప్ప నమ్మకం. ఈ నమ్మకంతోనే ఆయన మనోవిజ్ఞాన శాస్త్ర ఎన్నో పరిమితుల్ని గుర్తించారు. మిగతా శాస్త్రాల వల్లే కాక ఆ శాస్త్రం చాలా వరకు వ్యక్తిగత విజ్ఞానమని, భౌతిక రసాయన శాస్త్రంలో ఉండేటటువంటి నిబద్ధత ఈ శాస్త్రంలో ఉండదని, దర్శన స్థాయి నుండి విజ్ఞానం వికసిస్తున్న ఈ శాస్త్రం చాలా లేతదని గుర్తించారు, అద్భుతమని గుర్తించారు. ఎన్నోసార్లు ఆయన చర్చలలో, ఆయన మాటలలో చదవండి, మనోవిజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోండి అని చెప్పేవారు. ఆయన దృష్టిలో విజ్ఞాన శాస్త్రం జీవితానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. దానంతటా అది ఇవ్వలేదు కాబట్టి మనిషికే ఆ డైరెక్షన్ ఉండాలి. సైన్సు ఒక పరికరం మాత్రమే. మనిషి తన విలువల్ని తనే ఎంచుకోవాలి. అది ప్రతి మనిషి బాధ్యత, ఆవశ్యకత అని చెప్పారు. మనిషి గురించి సమగ్రమైన భావన, శరీర ధర్మాల పట్ల, సంస్కృతి పట్ల, సామాజిక రాజకీయ పరిస్థితుల పట్ల, వైయక్తిక జీవన పరిస్థితుల పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పారు. అది సంజీవదేవ్ వైఖరి. అందుకే ఆయన తత్వశాస్త్రాన్ని, చరిత్రని, కళలను, సంస్కృతిని, విజ్ఞాన శాస్త్రాన్ని, వ్యక్తుల్ని అధ్యయనం చేశారు. ఆయన ప్రపంచ దృక్పథం వీటన్నిటి మీద, తన వాస్తవ జీవన అనుభవాల మీద, ఆదర్శాల మీద ఆధారపడి ఉంది. మనుషుల్లో మారణ మనస్తత్వానికి కారణం నేటి రాజకీయ, నైతిక, సాంఘిక, ఆర్థిక, కుటుంబిక పరిస్థితులు, స్వార్థం, పోటీ, భయం. వీటి వల్ల మనుషుల్లో దానవత్వం పెరుగుతున్నదని, ఇటువంటి మనస్తత్వాలు మతాలంటే, మారాలంటే పునాదుల దగ్గర నుండి, అంటే రాజకీయ, నైతిక, ఆర్థిక, సాంఘిక, కుటుంబిక విధానాల నుండి మరమ్మతులతో పాటు మనోవైజ్ఞానికంగా కూడా ఈ సమస్యను ఎదుర్కోవాలని సూచిస్తారు. అయితే ఆయన చెప్పిన మాటలు వర్తమాన సమాజానికి ఎంతో ఉపకరణాలు అవుతాయి. మనోవైజ్ఞానికంగా కూడా సమస్యలను ఎదుర్కోవాలి, సామాజిక సమస్యలను ఎదుర్కోవాలని సూచన చాలా గొప్ప సూచన. నిరంతర ప్రయత్నం ద్వారా, నిత్య సాధన ద్వారా, తనలో నిద్రాణమైన మానసిక శక్తులను మేల్కొలపటం ద్వారా మనీషిగా రూపాంతరం చెందుతాడనేది సంజీవదేవి యొక్క గొప్ప సిద్ధాంతం. మానవతా మనోజ్ఞానం మనిషికి కేవలం మానసిక ఆరోగ్యం వనగూర్చటంలో ఆగిపోదు. మనిషి తనలో నిబిడమైన శక్తులన్నిటికీ రూపం ఇవ్వాలి. మ్యాథ్స్లో అన్నట్టుగా మనిషి ఆత్మసిద్ధి, సెల్ఫ్ యాక్చువలైజేషన్ పొందాలి. సంజీవదేవి దృక్పథం అదే. ఆయన మనిషికి పరిమితులు ఉండకూడదని భావిస్తారు. కాబట్టి మానసిక శక్తుల్ని అధ్యయనం చేసే పారాసైకాలజీ అంటే ఆయనకి ఎంతో గౌరవం. తెలుగులో మొదటగా పారాసైకాలజీ అనే మాటని పరామనోవిజ్ఞాన శాస్త్రం, పారాసైకాలజీ అనే మాటని పరామనోవిజ్ఞాన శాస్త్రంగా తినిగించి ఆ శాస్త్రాన్ని గురించి విపులంగా రాసింది నాకు తెలిసినంత వరకు సంజీవదేవి గారు మాత్రమే.
మానవత్వం లేని మేధావి కంటే మేధలేని మానవత్వం మంచిది. ఇది ఆయన సిద్ధాంతం. మరొకసారి చెప్తాను. ప్రతిభకి, సృజనాత్మకతకి ఎంత విలువ ఇచ్చారో అదేవిధంగా అంతే స్థాయిలో మానవత్వానికి కూడా అంత విలువ ఇచ్చారు సంజీవదేవ్. మానవత్వం లేని మేధావి కంటే మేధలేని మనస్తత్వం మానవత్వం మంచిది అని చెప్పారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో సిద్ధాంతాలను, అనేక కళల సమాహారమైనటువంటి సంజీవదేవ్ వ్యక్తిత్వాన్ని, సంజీవదేవ్ రచనల్ని చదవటం, దాన్ని అనుష్ఠానం చేసుకోవటం, అర్థం చేసుకోవటం మన జీవన శిల్పానికి, వర్తమాన సామాజిక జీవితానికి అన్వయించుకోవటం చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే జీవితం అనేది అనేక కళల సమాహారం, అనేక ముఖ్య విషయాల సమాహారం. కాబట్టి జీవితాన్ని అనేక కోణాల్లో నుంచి ఆలోచించి అవగతం చేసుకొని ఒక జీవన శిల్పాన్ని, సరైనటువంటి సిద్ధాంతాన్ని వర్తమాన సమాజానికి అందించినటువంటి గొప్పవాడు సంజీవదేవ్. కాబట్టి యువత సంజీవదేవ్ రచనలను చదవాలి. మరీ మరీ చెప్తున్నాను, యువత దయించి సంజీవదేవ్ రచనలను చదవండి, అనుభూతిని పొందండి, జ్ఞానాన్ని పొందండి, ఒక జీవన శైలిని ఏర్పరచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.